నేను గ్రేస్ బైబిల్ కాలేజ్లో ఉంటున్నప్పుడు కాలేజీకి వెళ్ళడానికి కూడా నాకు కొంతమంది సహాయం చేస్తామన్నారు. తమ్ముడు మీరు వెళ్ళండి, చదువుకోండి, మీకు నేను ఆర్థికంగా సహాయం చేస్తానని వారు మాటిచ్చి నన్ను పంపించారు. అలా గ్రేస్ బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్న టైంలో మనుషులు మాట ఇవ్వగలరు కానీ నిలబెట్టుకోలేరని అర్థమైంది. వాళ్ళు మంచి మనసుతో సాయం చేస్తామని అనుకున్నారు, కానీ సాయం చేయడానికి వాళ్ళకి దేవుడే బలం ఇస్తే తప్ప సాయం చేయలేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఒకడు మాట ఇచ్చి ఆయన సెలవు లేకుండా ఎవరు నెరవేర్చగలరని రాసింది. కనుక అక్కడ నేను ఇబ్బంది పడడానికి అవకాశం అన్నమాట. నా అవసరాలు తీరక కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో దేవుడు నా అవసరాన్ని ఆశ్చర్య రీతిగా ఆయన నా అవసరాలను తీర్చడం నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే అమ్మ తోడు లేకపోయినా, నాన్న తోడు లేకపోయినా, ఎవరి తోడు లేకపోయినా బ్రతికేయచ్చు. దేవుడు తోడు లేకపోతే మాత్రం ఈ భూమి మీద ఎవరు బ్రతకలేడు. 100 మంది చుట్టూ స్వప్నం ఉంటారు, అప్పుడే ఒక బిడ్డ కొడతారు. కానీ ఆ 100 మంది చుట్టూ ఉండడం వల్ల వాడు బ్రతకలేడు, వాడు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. చుట్టూ చూసి చుట్టూ చేరి ఏడవడం తప్ప ఏమీ చేయలేదు, వాడిని బ్రతికించుకోలేదు. కానీ కొంతమంది కనీసం రోడ్డు మీద పడేస్తారు, ఎవరూ ఉండరు, కానీ వాడు బ్రతికి పెద్దోడు అవుతారు. ఇంతమంది ఉన్నారు, వీడెందుకు బ్రతకలేదు, ఎవరు లేదు, వాడెందుకు బ్రతికాడంటే కేవలం దేవుడు తోడుంటేనే బ్రతుకుతారని అప్పుడు నాకు అది అర్థమై అప్పుడు రాసుకున్నాను ఆ పాట. అమ్మ తోడు లేకుండా, నాన్న తోడు లేకుండా, ఎవరి తోడు లేకుండా నేను బ్రతకలేను స్వామి. ఆ తర్వాత ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసిన తర్వాత దేవుడు పోషించడానికి సమర్థుడని అర్థమైన తర్వాత మరో 3వ చరణాన్ని కూడా రీసెంట్గా రాశాను అన్నమాట. ఆ పాట పాడతాను దయచేసి. ఎందుకంటే మన కొత్త పాటల పుస్తకంలో యాత్రిక పాల్గొన్న పాట అంటే మన సత్యదైవర్సిన పాట పుస్తకంలో, కొత్త పాట పుస్తకంలో నా పాట కూడా 507 నెంబర్ కింద వచ్చింది. దేవుడు అంత గొప్ప దైవజనుడు తన పాటల మధ్యలో నా పాట కూడా ఉండడం అది నా అదృష్టం. దేవుడు నాకు నా జన్మ ధన్యమైందని నేను ఎంతో ఆనందిస్తున్నాను. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నా నేను బ్రతుకగలను కానీ నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నా నే బ్రతుకగలను కానీ నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. యేసయ్యా, యేసయ్యా, నీవే నా ప్రాణమయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీవే నా ప్రాణమయ్యా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నా నీ బ్రతుకగలను కానీ నీ తోడు లేక నీ బ్రతుకలేను స్వామి. నీ తోడు లేక నీ బ్రతుకలేను స్వామి. ఇంటిని విడిచిన యాకోబు ఒంటరై, గుడి విడిచిన పక్షిల పారిపోవగా. ఇంటిని విడిచిన యాకోబు ఒంటరై, గుడి విడిచిన పక్షిల పారిపోవగా. ఏ తోడు లేదయ్యా యాకోబుకు, ఏ తల్లి రాలేదు సాయానికి. ఏ తోడు లేదయ్యా
నీవే తోడైనావు ఇశ్రాయేలుకు. యేసయ్యా యేసయ్యా ఇమ్మానుయేలను దేవుడయ్యా. యేసయ్యా యేసయ్యా ఇమ్మానుయేలను దేవుడయ్యా. అమ్మ తోడు లేకున్నా నాన్న తోడు లేకున్నా ఎవరి తోడు లేకున్నా నే బ్రతుకగలను కానీ నీ తోడు లేక నీ బ్రతుకలేను స్వామి. నీ తోడు లేక నీ బ్రతుకలేను స్వామి. నీటిని విడిచిన చాప బ్రతికేనా తాగిలేగాపు జీవించునా. నీటిని విడిచిన చాప బ్రతికేనా తాగిలేగాపు జీవించునా. నీవు లేక నేను జీవించలేను. నిన్నుగా వేరే ప్రేమించలేను. నీవు లేక నేను జీవించలేను. నిన్నుగా వేరే ప్రేమించలేను. నీవి నా మార్గము సత్యము జీవము. నీవి నా మార్గము సత్యము జీవము. యేసయ్యా యేసయ్యా నీవే నా సర్వమైనా. యేసయ్యా యేసయ్యా నీవే నా సర్వమైనా. అమ్మ తోడు లేకున్నా నాన్న తోడు లేకున్నా ఎవరి తోడు లేకున్నా నే బ్రతుకగలను కానీ నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. ఆకాశములో ఎగిరే పక్షులు విత్తము పోయవు కుప్పనొచ్చవు. ఆకాశములో ఎగిరే పక్షులు విత్తము పోయవు కుప్పనొచ్చవు. సర్వదేవుడు కన్నులు నీ వైపే చూచును. నీ గుప్పిలి విప్పగతిని తృప్తి పొందును. సర్వదేవుడు కన్నులు నీ వైపే చూచును. నీ గుప్పిలి విప్పగతిని తృప్తి పొందును. నన్ను పోషించుట నీకే మాత్రము. నన్ను పోషించుట నీకే మాత్రము. యేసయ్యా యేసయ్యా యెహోవా నీవే నీవైనా. యేసయ్యా యేసయ్యా యెహోవా నీవే నీవైనా. అమ్మ తోడు లేకున్నా నాన్న తోడు లేకున్నా ఎవరి తోడు లేకున్నా నే బ్రతుకగలను కానీ నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. 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 దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.